భాయ్ శివ, మన కుర్రాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చేశారు. బస్సు కూడా వచ్చింది. నువ్వు దగ్గరుండి చూసుకో. ఓకే భాయ్, వస్తున్నా. నేను వచ్చేస్తున్నారా? కొంచెం సేపట్లో వచ్చేస్తున్నా. ఒక్క నా కొడుకుని ఇక్కడ బతకనివ్వను. మొత్తం అందరినీ చంపేస్తా. ఒక్కడి కూడా వదలను. వచ్చేస్తానా? దింపండి త్వర కానివ్వండి. శివబాయ్ సక్సెస్. ఆ వార్డెన్ గానికి 10 లక్షలు ఇచ్చి బెదిరించినాం. ఆ వాచ్మెన్ మేనేజర్ గారిని ఫసక్. చల్ నడవరా. పాన్ రాబాయ్. పిల్లల్ని ఎందుకు తెచ్చినట్రా? అది కూడా మట్టిచ్చి. అవన్నీ మనకెందుకురా? మనకున్నదే అరకాల్లోకి వచ్చింది. ఎక్కువ చేస్తే అది కూడా రాలిపోతుంది. ఇక్కడ చెప్పింది చేయడమే, బుర్రగా పని చెప్పకండి. కరెక్ట్ చెప్పినవునా? మీద రేయ్, మీరిద్దరు ఇటండ్రా. పదండి. ఎక్కడికన్నా? ఎక్కడికి పోతున్నాం? ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాంరా? బ్రతకడం, చావడం అన్నీ ఇక్కడే. ఏందన్నా? పదండి చెప్తా. నీకోటి చెప్పనా శివబాయ్? కిడ్నాప్ ఎట్లా జరిగిందో తెలుసా? ఆ వార్డెన్ గానికి ఉచ్చబోయించినామన్నా. ఆ మదన గారిని ఫసక్ వేసేసినాం. అవునా అన్నా, మాకు వచ్చే 5 లక్షల గురించి కుదర చూడన్నా. రానే బాయ్తో మాట్లాడి నువ్వే ఇప్పించాలన్నా. మీరు చేసిన దానికి ఇప్పించకపోతే ఎలా? తప్పకుండా ఇప్పిస్తాను. శివాబాయ్, మీ మీదనే నమ్మకం పెట్టుకున్నాం. మీరే చూసుకోండి బాయ్. ఇందాక ఏడి తీసుకుపోతున్నావు బాయ్? ఆ రూమ్లోకి పదండి. అన్నా, ఆ అనాథ పిల్లల్ని తీసుకురావడం చాలా కష్టమైపోయింది అన్న. ఒక్కడిని లేపితే సరిపోతుంది అనుకున్నామన్నా, కానీ 3 లేపాల్సి వచ్చింది. డోర్ లాక్ చేసిరంట్రా. వీడికెందుకు తెచ్చినావన్నా? చెప్తా. కూర్చోండ్రా. దీన్ని ఏందన్నా ఇలా వదిలేశారు? పూడ్చిపెట్లా? దీన్ని చూస్తుంటే ఎప్పటికీ 3 వస్తుందన్న. ఇదేంటో తెలుసా? ధర్మపీఠం. ధర్మపీఠమా? ధర్మపీఠం అంటే ఏంది బాయ్? ఆ అనాథ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చాం కదా, వాళ్ళని ఏం చేస్తామో తెలుసా? ఏముంది, మన అవసరానికి వాడుకొని చంపేస్తాం, అంతే కదా బాయ్? 1 లక్ష కోసం ఒక మనిషిని చంపేస్తున్నాం. తప్పనిపించట్లేదా? తప్పేంటి బాయ్, కొత్తగా మాట్లాడుతున్నావు? 5 నిమిషాల సుఖం కోసం ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తున్నాం. పాపం అనిపించట్లేదా? పాపమేందన్నా? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా ఏంది? కోళ్లకు మేకలకు నోళ్ళు వస్తే మమ్మల్ని చంపొద్దనే అంటాయి. అట్లని చంపకుండా వదిలేస్తామా? తినకుండా మానేస్తామా? ఇలాంటి నా కొడుకులం మనం బ్రతికుండొచ్చా? ఇలాంటి నా కొడుకులం మనం బ్రతికుండొచ్చా?
రేయ్ పిల్లల్ని తీసుకొచ్చిన గిరి మధు ఎక్కడరా? తెలియదురా. అదేంటి నువ్వే తీసుకొచ్చావు కదా? వెళ్ళిపోయారు. పైగా అదే బాయ్ దగ్గరగా. టీ హాట్ కాఫీ. నర్మే ఇప్పుడు ఏమన్నాను నేను? నర్మే ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఏమైందిరా? మండిపోతుంది. దేనికంత కోపం? రేయ్ కొంతమంది విషయంలో మన నమ్మకం కాదు గుడ్డి నమ్మకం తెలిసినప్పుడు కోపం వస్తుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడే నమ్మక ద్రోహం చేస్తే ఎవరికి చెప్పాలరా? ఏమైందిరా ఇప్పుడు? స్నేహంలో మోసం జరిగితే భరించవచ్చు, కానీ అసలు స్నేహమే మోసం అయితే ఆ రాజుగాడు మనతో పాటు స్నేహం చేస్తూ మొత్తం మన సీక్రెట్స్ అని ఆ జర్నలిస్ట్కి ఇచ్చాడు రా. వాడిని చంపాలంటే స్నేహం అడ్డొస్తుంది, వదిలేద్దామంటే వాడు చేసిన మోసం గుర్తొస్తుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలరా? ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వైతే ఏం చేస్తావు? ముందు ఆ జర్నలిస్ట్ ఎక్కడుందో తెలియాలి. వెళ్ళి వెతుకో. శివ, నేను నీకు నిజంగా ఫ్రెండారా? నేను నీకు నిజంగా ఫ్రెండ్నారా? నువ్వెప్పటికీ నా ఫ్రెండ్ వేరా.